ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి కన్న కొడుకే కానీ ఆయనకి రాజకీయ వారసుడు కాదని మా విశ్లేషణలో తేలిందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. నర్సరావుపేటలో ఎంఆర్పీఎస్ జిల్లా కార్యకర్తల సమావేశానికి మందకృష్ణ హాజరయ్యారు. వైసీపీ మొదటి ప్లీనరీ జరిగినప్పుడు తమకు వర్గీకరణ తీర్మానం చేశారని, అది నమ్మి గత ఎన్నికల్లో మెజారిటీ మాదిగలకు ఆయన ఓటు వేశారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ ఎస్సీ వర్గీకరణ మర్చిపోయారని మండిపడ్డారు. షెడ్యూల్ కులాల వర్గీకరణలో పూర్తిగా నిర్లక్ష్యం చేశారని మందకృష్ణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారికి జగన్మోహన్ రెడ్డి గారు కన్న కొడుకు, కానీ ఆయనకు రాజకీయ వారసుడు కాదని మా విశ్లేషణలో మాదిగల కోణంలో తేలింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విషయంలోనైనా ఒక మాట ఇస్తే సాధ్యమైనంత మేరకు ఆ మాటకు కట్టుబడి ఉండేవాడు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి సర్వశక్తులు కొట్టేవాడు. కొన్ని విజయం సాధించవచ్చు, సాధించకపోవచ్చు, కానీ ఆయన మాట మీద నిలబడే వ్యక్తిగా ఆయన పరిపాలనలో రుజువైంది. ముఖ్యంగా మా కోణంలో అర్థమైంది. కానీ ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి రాజకీయ వారసుడిగా ప్రజల్లోకి వచ్చారు. రాజశేఖర రెడ్డి గారి ఫోటోలు పెట్టి పేరుకు వైఎస్ఆర్ అని పార్టీ పెట్టి ప్రజల్లో ఓట్లు అడిగాడు, అధికారంలోకి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజశేఖర రెడ్డి గారి లాగానే ప్రజారంజక ప్రజలకిచ్చిన మాటలు నిలబెట్టుకునే ఒక పరిపాలన కొనసాగుతాడని ఆశించారు.